కార్పొరేషన్ డివిజన్ల ఏర్పాటులో పారదర్శకత లోపించిందని, అధికార పార్టీకి అనుగుణంగా విభజన అభ్యంతరకరమని బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు మెటుకడి శ్రీనివాస్ ముదిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గార్డెన్ దాబాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ వర్గానికి అనుకూలంగా వార్డుల విభజన ఉందని, ఇది ప్రజాస్వామ్యం కాదని ఆయన అన్నారు. నిబంధనలను పాటించకుండా గోప్యంగా డివిజన్ల ఏర్పాటు చేయడం అప్రజాస్వామ్యం. బీసీ రిజర్వేషన్ వచ్చిన కూడా ఇక్కడే ఒకే సామాజిక వర్గం లేదా మతం వారి ప్రభావం ఉండబోతుందంటే ఇది బీసీలకు తీవ్ర అన్యాయం. అధికార పార్టీ మార్కుతో డివిజన్లు ఏర్పాటు అక్రమమని అన్నారు. ఏకంగా 30 వార్డుల్లో ఒకే వర్గానికి చెందిన ఓటర్లను చేర్చి వార్డులను విభజించడం అంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ఏకపక్ష ప్రక్రియ అని, దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెన్నిశెట్టి కుమ్మరి రామచంద్రయ్య, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, బీసీ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు హరిప్రకాష్ గౌడ్ ముదిరాజ్, మహాసభ జిల్లా అధ్యక్షులు మెటుకాడి ప్రభాకర్ ముదిరాజ్, కోశాధికారి విష్ణు, డాక్టర్ జి బస్వరాజు మార్చడం అనేది హర్షణీయం. అయితే 49 వార్డులుగా ఉన్న మహబూబ్నగర్ మున్సిపాలిటీ 1,96,000 ఓటర్ సంఖ్య కలిగినందుకు డ్యూటీపల్లిని కూడా కలుపుకొని 60 డివిజన్లతో కూడిన కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి మనకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు 4 తారీఖు నుంచి డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించారు. సరే, వాళ్ళ యొక్క తంతు వాళ్ళు ప్రారంభించినప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడము, ఇతరతర కార్యక్రమాలు ఇచ్చడమని మున్సిపల్ కమిషనర్ కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. తీరా ఈ 60 వార్డులో ఏవైతే ఏర్పాటు చేయబోతున్న 60 డివిజన్లలో కానీ, గతంలో ఉన్న 49 డివిజన్లలో కానీ ఎక్కడ కూడా ఏ మున్సిపల్ ఉద్యోగి కానీ ఎవరు కూడా వచ్చి అక్కడ స్థానికంగా ఉన్న సీనియర్ సిటిజన్లు కానీ చాలా మటుకు కాలనీలు ఏర్పాటు చేసినప్పుడు సొసైటీలు ఉంటాయి. లేఅవుట్ ఏదైతే ఉందో జాతీయ రహదారులు కానీ లేక ప్రాంతీయ రహదారులు కానీ, ఇప్పుడు మనకు రాయచూర్ మెయిన్ రోడ్ అనుకోండి, అక్కడ భూత్పూర్ వైపు పోతే మనకు మా బైపాస్ పోతే బైపాస్ రోడ్ కానీ, ఇక్కడ టీటిగుట్టదయ వైపు పోతే తాండూరు రోడ్ కానీ, మళ్ళీ ఇక్కడ అమిస్తాపూర్ వైపు పోతే అక్కడ రోడ్డు, బండమీదపల్లి వైపు పోతే రాయచూర్ రోడ్డు, ముందుకు వస్తే జడ్చల్ల రోడ్, ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని నార్త్ను కేంద్రంగా తీసుకొని సవ్య దిశలో అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వాటిని సర్వే చేసుకొని ఈ రోడ్లను కార్నర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, నార్త్ నుంచి ఎక్కడి నుంచి వస్తే ఈ దాదాపు ఈ 1,96,000 ఓట్లు అంటే 60తో డివైడ్ చేస్తే 3,200 ఓట్లు రమారమే అటు ఇటు వస్తున్నాయి. ఎక్కువ అంటే ఒక 10% కలుపుకుంటే 3,300, నాట్ అబోవ్ 3,500, నాట్ లెస్ దెన్ 2,900, 2,009 తక్కువ కాకుండా 3,500 ఎక్కువ కాకుండా చేయాలనేది రూల్స్ అన్న. మరి ఇక్కడ కూడా ఈ రహదారులను ప్రామాణికంగా తీసుకోకుండా ఇప్పుడు మెట్టుగడ్డ నుంచి ఒక రోడ్డు క్రిస్టియన్పల్లి ఎంబీఎస్ కాలేజీ వరకు వస్తుంది. గతంలో రోడ్డు ఇటువైపు విఠలరెడ్డి వాడు, రోడ్డు అటువైపు మా వాడు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఆ రోడ్డు ఇటువైపు ఉన్న దానికి రామాలయం అనుకున్న మా ఇంటి నుంచి అవతలకేసి మెయిన్ రోడ్ను ఈ రోడ్డు తీసుకొని ఇక్కడేసి వెనకాల నలంద షాషాబ్గుట్ట రోడ్డు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వెనకాలన్న మొత్తం ఒక 4-5 లైన్స్ తీసుకొచ్చి ఈ వాళ్ళు వేసింది. 4,900 ఓట్లు వచ్చినాయి ఒకతోన. 4,900 ఓట్లు అన్నప్పుడు 4,900 ఓట్లు అంటే మరి ఎట్లా వచ్చినాయి అవి? మీరు ఎట్లా చేసినా 3,200, 3,300 రావాలి. అంటే ఇక్కడ ఏమైందంటే ఒక ఆతృత స్టార్ట్ అయింది. మున్సిపల్ అధికారులకు ఆతృత స్టార్ట్ ఏమైందంటే మొత్తం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడమే కష్టమని మేఘాల మీద ఆడే. ఇప్పుడు మీరు వచ్చిన అందరూ సర్కస్ డ్రిల్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ ఎక్కడ పోయినా తవ్వుతున్నారు. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తున్నాం చూపిస్తున్నాం. ఇన్నేళ్ళు ప్రజల కష్టాలు పెట్టి ఎన్నికల తంతు ప్రారంభమవుతుంది కాబట్టి ఎలక్షన్స్ కనుక డేట్ వచ్చేసిందంటే, నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ ప్రక్రియ పూర్తి కావాలి. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజాపాలనలో ఫెయిల్ అయినాము. 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి.
ఈ మౌనార్ ఎమ్మెల్యే ఇచ్చిన 7వ గ్యారెంటీ కూడా ఫెయిల్ అయింది. అన్ని అక్రమ దందాలు అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి యథాప్రకారం. అంటే రాజకీయం పార్టీ మారింది కానీ దోపిడీ మారలేదు, జేబులు మారినవంతే. దోపిడీ మారలేదు, జేబులు మారినవంతే. కాకపోతే ఈ ఆగమేఘాల మీద ఏం చేస్తున్నారంటే మేము ఓడిపోతామనే భయం లోపల ఒక ప్రత్యేకమైన ఒక సామాజిక వర్గాన్ని ప్రతి వార్డులో ఒక 500-600 ఓట్లైనకి ఒక కుట్రపూరితమైన చర్యను ప్రారంభించారు. ఒకటే సామాజిక వర్గాన్ని, ఒక వర్గాన్ని అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఒక 500 ఓట్లను అక్కడక్కడ వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మేము గెలుస్తామని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏదైతే డివిజనల్ను విభజించి చేస్తున్న మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ను ఇది రహస్యంగా దాపెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్లో కానీ ఇంకా ఇతరత్ర చోట్లలో డిస్ప్లే చేయాలి. అవన్నీ ఏంటంటే అధికార పార్టీ కనుసన్నలలో కేవలం ఓడిపోతామనే భయంతోన వాళ్లకు పెటెంట్ ఉన్న కొన్ని ఓట్లను కలుపుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని ఒక తెగను తన వైపు వేసుకోవడం అనేది కుట్రపూరితమైన చర్య. ఇంకోటి ఏమవుతుందంటే సీఎం పేషిలో ఒక 60 మంది సీఎం సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్సే ఉన్నారు. కాబట్టి అక్కడ ఏమవుతుంది మొత్తం ఒక ప్రక్రియ. ఈడ మున్సిపల్ కమిషన్ కూడా ప్రజాప్రతినిధికి సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అనుమానాలకు భావిస్తుంది. మేము తెలంగాణ బీసీ మహాసభ నుంచి మెట్టుకాడి శ్రీనివాస్, నేను వ్యవస్థాపక అధ్యక్షుని, జాతీయ అధ్యక్షుని. మేము డిమాండ్ చేస్తున్నది జిల్లా కలెక్టర్ని ఏంటంటే అఖిల పక్షాన్ని కూర్చోబెట్టాలి. అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఏ వార్డుకి మీరు పోతున్నారు అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మీరు ఎక్కడ పోయి 3300 ఓట్లకు నిబంధనల ప్రకారము క్లాక్ వైజ్ తీసుకపోతే ఎక్కడ ఎండ్ అవుతుంది మీ ఓటర్ మీ యొక్క సంఖ్య, అక్కడున్న లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ రకంగా మేము వార్డు తీస్తున్నాము. నమ్ముతున్న నంబరు ఇప్పుడు ఒకటే కుటుంబము రోడ్ అవతల ఉంటే విడిపోవాల్సిన పరిస్థితి జరుగుతాయి. ఇప్పుడు రామచంద్రన్ చెప్తాడు జిల్లా అధ్యక్షుడు. కాబట్టి అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఖచ్చితంగా దీన్ని సమయం పొడిగించి ప్రజా సంఘాలను, అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్స్ను, ఇంకెవరన్నా గతంలో పనిచేసిన మున్సిపల్ సిబ్బందిని ఉంటే తీసుకొని తొందరపాటు ఏం లేదు. ఖచ్చితంగా ఈ పునర్విభజన కార్పొరేషన్ మౌనారు పెద్ద చరిత్ర ఉన్న పెద్ద జిల్లా, హెడ్ క్వార్టర్స్ అనేది గుంటకాయలాగా. దీనికి మీరు కార్పొరేషన్గా మొదటి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి మీరు ఏదో పదవికాంక్షతోన కకృతిపడి ఏదో చేస్తుంటే ఎవరు ఆగరిగా. ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. జిల్లా కలెక్టర్ గారిని మీ మాధ్యమాల ద్వారా కోరేది ఏంటంటే ఇది పూర్తిగా పారదర్శకత లోపించిన ప్రక్రియ. కులగణన సర్వే చేసి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి గత అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇప్పుడు ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీనికి గాను 60 డివిజన్లు ఏదైతే విభజించడం జరిగిందో దాంట్లో బీసీల వాటా ఎంత అనేది చెప్పకుండానే డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయం మీద ప్రత్యేకంగా ఒక వర్గాన్ని పక్కలున్న వార్డులలో కలిపి దాంట్లో మెజారిటీని తీసుకొని వచ్చి ఆ మెజారిటీ వాళ్లే గెలిచేటట్లు చేసి ఇప్పటివరకు ఏదైతే ఈ బీసీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మున్సిపల్ చైర్మన్లను కూడా ఎలివేట్ చేసే ఒక కుట్ర జరుగుతున్నది అని చెప్పి మాకు ఈ గత నోటిఫికేషన్ చూస్తే మాకు అనుమానం కలుగుతున్నది. ముఖ్యంగా ఏమంటే ఎక్కడైతే బీసీలు అత్యధికంగా ఉన్నారో వాళ్లలోకి ఒక సామాజిక వర్గాన్ని పంపించి అక్కడ వాళ్ళని వీక్ చేస్తున్నారా అనేది ఒక అనుమానము. ఇది శాస్త్రీయంగా చేసినట్టు ఎక్కడ కూడా మనకి ఈ డివిజన్ల పరిధిలో విభజన కనబడడం లేదు. కాకపోతే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజలకు నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి నమ్మకం కనబడడం లేదు మనకు. దీన్ని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏదో వార్డులలో బలవంతంగా పక్క వార్డుల నుంచి తీసుకొచ్చి ఓటర్లను కలిపి అక్కడ ఉన్న బీసీలను వీక్ చేయడం ఏదైతే కనబడుతుందో దానిపైన ప్రత్యేక విచారణ చేసి తర్వాత ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మరొక నోటిఫికేషన్ వేసి ప్రజా సంఘాలను, సీనియర్ సిటిజన్స్ను, అఖిల పక్షాలను, ఏదైతే పర్టికులర్ వార్డులలో ఉండే ఆ ఏరియా సీనియర్ సిటిజన్స్ను అక్కడ ఉన్న వాళ్లను మున్సిపల్ సిబ్బందితో మమేకం చేసి వాళ్ళని డివిజన్లను క్లియర్గా కట్ చేసి చూపిస్తే ఇది న్యాయబద్ధంగా కరెక్ట్గా జరిగే అవకాశం ఉంది. అంతేగాని ఉన్న బీసీలకు ఉన్న ఈ ఒక్క స్థానాన్ని కూడా
మొత్తానికి తుడిచి పారేసేటట్లు రేపు నాడు మున్సిపల్ చైర్మన్గా ఎవరు కాబోతున్నారు అంటే చెప్పుకోవడానికి కూడా రానట్లే పొజిషన్ తీసుకొస్తారా, ఉన్న బీసీలను కూడా రిజర్వేషన్లను కూడా సంఘనాకిస్తారా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది. దీని మీద ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులే కాదు అధికారులు కూడా